ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేశారు. సెకండ్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్ తీసుకురాబోతున్నాం. దీపావళి నాటికి ఈ జిఎస్టీ మార్పులు రాబోతున్నాయి. ఇది డబుల్ ధమాకా, ప్రజలకు పెద్ద ఎత్తున పన్నులు తగ్గుతాయి అని ప్రకటించాడు. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है. సో దాని వివరాలు అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు, కానీ ప్రభుత్వ వర్గాలను కోట్ చేస్తూ మీడియాలో చాలా క్రెడిబుల్ కథనాలే వచ్చాయి. దాదాపు అన్ని మీడియాలో కూడా ఒకే రకమైన వార్తలు వస్తున్నాయి. అంటే స్పష్టంగా గవర్నమెంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ చెప్పడానికి ఇబ్బంది ఏంటి అంటే డీటెయిల్స్ వర్కౌట్ కావాల్సింది జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకు కూడా ఉంటాయి. అందువల్ల రాష్ట్రాల ఆమోదం లేకుండా జిఎస్టీ మార్పులు సాధ్యం కాదు. సో అందువల్ల ఆ ప్రాసెస్ టెక్నికాలిటీస్ ఉన్నాయి కనుక జిఎస్టీ రిఫార్మ్స్ రాబోతున్నాయని చెప్పారు. మార్పులు ఏమి రాబోతున్నాయి అనేది, అది ఏ రకంగా మనకు ఉపయోగము అనేది చర్చించాలంటే ముందుగా జిఎస్టీ గురించి పెద్దగా అవగాహన లేని వారికి ఇప్పుడు ఉన్న జిఎస్టీ స్ట్రక్చర్ ఏంటో అర్థం కావాలి. ప్రస్తుతము 4 రకాల ప్రధానంగా 4 లెవెల్స్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. సో ఈ 4 ప్రధానంగా 12%ను మొత్తానికే ఎత్తివేస్తారు అంటున్నారు. అంటే అప్పుడు 5% ఉంటుంది, 18% ఉంటుంది. ఈ 28% స్ట్రక్చర్నేమో 40%కు పెంచుతారని. ఈ 28% సిన్ గూడ్స్ అంటారు, టొబాకో, గుట్కా ఇలాంటివి. వాటిని 40%కు పెంచుతారు. అది కూడా చాలా తక్కువ ఐటమ్స్, 5 to 7 ఐటమ్స్ మాత్రమే ఉంటాయని. అంటే దాదాపు నెగ్లిజిబుల్, అవి కేవలం 5 నుంచి 7 వస్తువులపైన మాత్రమే ఈ సిన్ గూడ్స్ 40% స్ట్రక్చర్ ఉంటుంది. ఇక మిగిలినవన్నీ 5% అని ఉంటుంది, లేదంటే 18% అని ఉంటుంది. 5% స్టాండర్డ్ జిఎస్టీ, స్టాండర్డ్ గూడ్స్గా అంటారు. 18% మెరిట్ గూడ్స్ అంటారు. సో ఇప్పుడు ఏ మార్పులు, మరి 12% ఉన్న వాటిని ఏం చేస్తారు? 12%లో ఉన్న వాటిలో మీకు ఐదర్ 5% కన్నా అడ్జస్ట్ చేస్తారు, లేదా 18% కన్నా అడ్జస్ట్ చేస్తారు. అంటే 12% స్ట్రక్చర్ ఉన్న వస్తువుల్ని 5%కు మారితే గణనీయంగా జిఎస్టీ తగ్గుతుంది. ఒకవేళ 18%కు మారిస్తే పెరుగుతాయి. అయితే మీడియాలో వస్తున్నది ఏంటంటే 99% 12% స్ట్రక్చర్లో ఉన్న వాటిలో అత్యధికము 5%కే మారుస్తారు అని, కేవలం కొన్ని మాత్రమే 18% పెంచుతారు అని. బట్ ఇంకా దానిపైన స్పష్టత లేదు. ప్రజెంట్ 12% జిఎస్టీ ఉన్న వాటిని 5%కు మారిస్తే మాత్రం మనకు రిలీఫ్ వస్తుంది. 5%కు మారుస్తారు ఎక్కువ భాగం అని అంటున్నారు. ఇక 28% ఉన్న గూడ్స్లో 5 to 7 వాటిపైన మాత్రమే 40% పెంచుతారు. మిగతావన్నీ ఆటోమేటిక్గా 18% తగ్గుతాయి. సో అక్కడ కూడా కాస్త రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక ఇవి కాక కొన్నిటిపైన జిఎస్టీ తగ్గిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అది వ్యవసాయ ఉత్పత్తులపైన, హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, వైట్ గూడ్స్, ఇప్పుడు ఎయిర్ కండిషనర్సు, ఇలాగే కన్జ్యూమర్ గూడ్స్, వీటిని వైట్ గూడ్స్ అంటారు. వీటిపై కూడా జిఎస్టీ తగ్గుతుంది అంటున్నారు. అంటే మిడిల్ క్లాస్కు చాలా ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీలో మార్పులు కూడా రావచ్చు అని అంటున్నారు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా మిడిల్ క్లాస్ను ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన రిలీఫ్ను ప్రస్తావించారు.
అంటే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చామని. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో మిడిల్ క్లాస్ బీజేపీ కాస్త దూరం కావడం వల్ల 63 సీట్లు తగ్గాయి, 63 సీట్స్. అందువల్ల ఆ కరెక్షన్ మెజర్స్ ఆల్రెడీ బీజేపీ మొదలుపెట్టింది. ఇప్పుడు రాబోయే ఎన్నికలన్నీ చాలా కీలకమైన ఎన్నికలు. ఇప్పుడు బీహార్తో స్టార్ట్ అయ్యి మీకు వరుసగా మళ్ళీ 27 వరకు ఎన్నికలే ఉంటాయి. అఫ్కోర్స్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, కానీ ఇందులో బీహార్తో స్టార్ట్ అవుతాయి. తర్వాత మీకు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత మీకు ఉత్తరప్రదేశ్ వస్తాయి. సో ఇలా కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ అడపదడప ఉంటాయి. అందువల్ల జిఎస్టీ స్ట్రక్చర్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాగైతే రిలీఫ్ ఇచ్చి మిడిల్ క్లాస్ను బీజేపీ దగ్గరికి తీసిందో, అట్రాక్ట్ చేసిందో, ఇప్పుడు జిఎస్టీలో కూడా రిలీఫ్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. దీనివల్ల మరి ప్రభుత్వాలకు ఆదాయం పోదా అంటే ఖచ్చితంగా కాస్త జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. కానీ ఇటీవల కాలంలో జిఎస్టీ రికార్డు స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వము రెవెన్యూ ఎలా తగ్గుతుంది అంటే మనకు ఎక్కడి నుంచి జిఎస్టీ ఎంత వస్తుందో తెలియాలి. ఇప్పుడు 5% రేట్ ఉన్న దాని నుంచి టోటల్ జిఎస్టీ రెవెన్యూలో 7% వస్తుంది, 7%. అలాగే 12% జిఎస్టీ ఉన్న దాని నుంచి 5% రెవెన్యూ వస్తుంది. టోటల్ జిఎస్టీ రెవెన్యూలో 5%. ఇప్పుడు ఈ 12% రేటే తొలగించబోతున్నారు. దట్ కంట్రిబ్యూట్స్ వెరీ లెస్ టు ద ఓవరాల్ జిఎస్టీ. ఇక ఓవరాల్ జిఎస్టీలో అత్యధికంగా వస్తున్నది 18% నుంచి. 67% ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ 18% నుంచి వస్తుంది. ఇక 11% జిఎస్టీ రెవెన్యూ 28% నుంచి వస్తుంది. అందువల్ల ఇప్పుడు తగ్గిస్తున్న జిఎస్టీ 12% రేటు తొలగిస్తున్నారు. 12% రేట్ పైన ఉన్నది కేవలం 5% రెవెన్యూ మాత్రమే వస్తుంది. అందులో కూడా ఎక్కువ వస్తువులు 5%కు తగ్గితే కాస్త రెవెన్యూ తగ్గుతుంది. కానీ కొన్ని వస్తువులు 18% కూడా మూవ్ అవుతాయి కనుక అక్కడ కొంత మళ్ళీ కంపెన్సేట్ కూడా అవుతుంది. ఓవరాల్గా పెద్ద రెవెన్యూ డిఫరెన్స్ ఉండకపోవచ్చు అని. ఎందుకంటే మీకు 5% అలాగే ఉంటుంది, 18% అలాగే ఉంటుంది. ఈ రెండింటిలో కలిపితేనే 74% జిఎస్టీ రెవెన్యూ వస్తుంది. ఇక మీకు అలాగే 28% సిన్ గూడ్స్ నుంచి 11% వస్తుంది. అందులో కొన్నిటిని 40% మూవ్ అవుతున్నాయి కనుక ఆటోమేటిక్గా రెవెన్యూ కంపెన్సేట్ కావచ్చు. ఓవరాల్గా పెద్ద రెవెన్యూ డిఫరెన్స్ ఉండకపోవచ్చు అనేది అంచనా. ఆ కొద్దిపాటి డిఫరెన్స్ కూడా మీకు పెరిగిన కన్జంప్షన్ ద్వారా, అలాగే పన్ను ఎగవేతను నిలిపివేసి పన్నులు జిఎస్టీ వసూలు పెంచడం ద్వారా ఆ రెవెన్యూ లాస్ కూడా పూడ్చుకోవచ్చు అనేది అంచనా. పైగా ప్రజలకు మాత్రం పెద్ద ఉపశమనం ఇచ్చినట్లుగా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆ 12% అనే టారిఫ్ అనే రేటే ఉండదు కనుక భారీ రిలీఫ్ లాగా ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దగా ప్రభుత్వం పైన రెవెన్యూ భారం ఉండదు. ఎందుకంటే 12% నుంచి వచ్చేది లోయెస్ట్ కంట్రిబ్యూషన్ జిఎస్టీ రెవెన్యూకు. సో అందువల్ల అటు ప్రభుత్వ రెవెన్యూకు భారీగా కోతపడకుండా ప్రజలకు ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ మార్పుల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. ఎందుకంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కూడా అయిపోతుంది. ఆ ఫండ్ నుంచి రాష్ట్రాలకు పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అందువల్ల రాష్ట్రాలు తమకెంత లాస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు 12% నుంచి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దేశం మొత్తం మీద జిఎస్టీ రెవెన్యూలో 5% ఈ 12% ట్యాక్స్ నుంచి వస్తుంది. కానీ ఈ ఒక్కొక్క రాష్ట్రం ఎంత వస్తుందో లెక్కేసుకొని దీనిపైన స్టాండ్ తీసుకుంటారు. బహుశా ప్రైమ్ మినిస్టర్ చెప్పింది రాష్ట్రాలతో మాట్లాడుతున్నాము, దీపావళి రోజు వస్తాయని చెప్తున్నాడు కనుక బహుశా జిఎస్టీలో ఈ మార్పులు వచ్చే అవకాశమే కనబడుతుంది.